హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఈ అంశం ప్రస్తుతము హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. నా భద్రతకు ముప్పు ఉంది, ఈ కూటమి తనని హత్య చేయాలని ప్రయత్నం చేస్తుంది, నా భద్రతకు ముప్పు ఉన్నా సరే నా భద్రతని కుదించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే ఫలితాలు వచ్చే నాటికి నాకు ఎంత భద్రత ఉందో అదే తరహా భద్రతను కొనసాగించాలని ఆయన కోర్టులో వేశారు. ఆ కోర్టుకు సంబంధించినటువంటి ఆ కేసు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హోంశాఖని, రాష్ట్ర పోలీస్ శాఖని ఆయన భద్రతకు సంబంధించినటువంటి విషయాల మీద రాష్ట్ర హైకోర్టు నివేదిక అడిగి ఉంది. ఈ అంశాల మీద నేనేం జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు చెప్తున్నాను అంటూ ఈ రోజున విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత కొన్ని అంశాలని ప్రెస్ మీట్ ద్వారాగా ప్రజల ముందు ఉంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతము పులివెందల ఎమ్మెల్యే. ఆయన మంత్రి కాదు, ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయన గినివ్వాలి అంటే 1+1 గన్మెన్లు ఇవ్వాలి. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక కారణంతో ఆయనకి Z+ కేటగిరీ భద్రత మేము కల్పిస్తున్నాం, మా ప్రభుత్వం కల్పిస్తుంది. తనకు హోంమంత్రిగా Y+ కేటగిరీ భద్రతే ఉంది. జగన్మోహన్ రెడ్డికి మాత్రం మాజీ ముఖ్యమంత్రి కాబట్టి Z+ కేటగిరీ భద్రత 58 మందిని మేము కొనసాగిస్తున్నాము. మా ప్రభుత్వం కక్ష సాధింపులు లేనే లేవు అనేటువంటి విషయాన్ని ఆవిడ వివరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు అని అంటే, ఆవిడ చెప్పిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఏకంగా ప్రత్యేకమైనటువంటి భద్రత సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్సును పెట్టుకున్నాడు. తన భద్రత కోసం తన ఇంటి దగ్గర తన కుటుంబీకులు వీళ్ళందరి కోసం 986 మందిని భద్రత పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని వంగలపూడి అనిత హోంమంత్రి వెల్లడించారు. ఈ భద్రతకి ఒక్క నెలకి 5,80,00,000 పైన, అంటే సుమారుగా ఒక నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనము నెలకు 6 కోట్లు అంటే ఎన్ని కోట్లు చూడండి 5 సంవత్సరాల్లో. ఎందుకు ఇంత భద్రత అంటే జనాన్ని బెదిరించడానికి తప్ప ఏముందా? ఆయన ప్రజల్లోకి వచ్చాడా? ఏమన్నా ఉందా? ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులకు, వాళ్ళ అమ్మాయిలకు కూడా భద్రత కల్పించుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దేవాంష్కి 3+3 6 గన్మెన్ల భద్రత ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వెళ్ళి చూసి వచ్చాడా అని చెప్పేసి అనిత మీడియా ముఖంగా అంబటి రాంబాబుని అడిగారు. అయితే తమ ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుడు కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో చాలా గౌరవిస్తుంది. ప్రతిపక్ష అంటే అదే ఎమ్మెల్యే అని ఆవిడ భాషలో చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి సతీమణికి భారతికి కూడా మేము 2+2 భద్రత కల్పిస్తుంది ఈ ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 భద్రత ఇచ్చాడు. కానీ మేము ఇప్పుడు మా ప్రభుత్వంలో 2+2 భద్రత ఇస్తున్నాం విజయమ్మకి. మేము ఆ విధంగా వాళ్ళ కుటుంబీకులకి మేము భద్రత కల్పిస్తున్నాము. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతకుముందు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణికి ఉన్నటువంటి భద్రతని తీసేశాడు. అదేవిధంగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి ఉన్నటువంటి భద్రతను కూడా తొలగించారు 2019లో అధికారంలోకి రాగానే. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి ఈ కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా భద్రత తీసుకోవటం లేదు, భద్రత కల్పించలేదు ప్రభుత్వము.
దేవాంశుకు కూడా భద్రత లేదు, వాళ్ళ కుటుంబంలో అలాంటి వాళ్ళకి మేము భద్రత కల్పించడం, ఇదంతా అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు Z+ భద్రత, Z+ కేటగిరీ భద్రతకి మేము 58 మందికి నెలకి 30 లక్షలు 35 లక్షలు ఖర్చు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాడు చెప్పారు. అంటే మేము భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఏం తగ్గించలేదు, కానీ ఈ రోజున ప్రభుత్వం మీద అసత్యమైనటువంటి ప్రచారం చేయడానికి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని ఆవిడ చెప్పారు.